సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని మించిపోయింది గాదె సాయికృష్ణ హత్య కేసు విచారణ. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 7 రోజులు కస్టడీకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు 5 రోజులు గడుస్తున్న నాగరాజు నోటి నుంచి ఎలాంటి నిజాన్ని కూడా రాబట్టలేకపోయారన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు విచారణలో భాగంగా సాయికృష్ణ తల్లిని మీరు ఎందుకు దూషించారు, స్టేషన్లో పెయింటింగ్ ఎందుకు వేశారు, హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టుకి ఏమని సమాధానం చెప్పారు, ఆ సంగతి మీకు తెలుసా? ఇటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా సిట్ అధికారులు నాగరాజును ప్రశ్నించటం, సాయికృష్ణకు సంబంధించి తనకి ఏ వివరాలు తెలియదని, సాయికృష్ణ తల్లిని తను అసలు చూడలేదంటూ సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో సస్పెండెడ్ సీఐ నాగరాజ్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ కేసు విచారణ పకడ్బందీగానే ముందు నుంచి కూడా ఇందులోంచి తప్పించుకోవాలని సస్పెండెడ్ సీఐ నాగరాజ్ ప్రయత్నం చేశారన్నట్టుగా స్పష్టంగా బయటపడిపోయింది. ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు నాగరాజు దగ్గర నుంచి సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ అంశం కానీ బూడిదకు సంబంధించినటువంటి వివరాలు కూడా రాబట్టలేకపోయినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు సిఐ నాగరాజ్ ఈ కేసు విచారణకు సహకరించకపోవడంతో అతనితో పాటు రిమాండ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ A2గా ఉన్నటువంటి నాని, A3గా ఉన్నటువంటి అశోక్, అలాగే A5గా ఉన్నటువంటి బాబురో, A6గా ఉన్నటువంటి సాంబయ్య అనేటువంటి కానిస్టేబుల్స్ను కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళందరినీ కూడా ఒక 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. మరొక వైపు ఈ అంశం అంతా కూడా పూర్తిగా పై స్థాయి అధికారులకు తెలిసే జరిగింది. డీజీపీ స్థాయి, కమిషనర్, ఏసీపీ ఈ ముగ్గురికి తెలిసే ఈ వివరాలన్నీ జరిగాయంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి వేసినటువంటి కేసుకు సంబంధించి విచారణ ఇక విజయవాడ సెకండ్ అడిషనల్ జూనియర్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ రోజు మీడియా పాయింట్ వద్ద ఆయన కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ కేసు ఒక సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించింది కాదు, సమాజంలో ఈ రకమైనటువంటి సంస్కృతిని వ్యతిరేకిస్తూ వేసినటువంటి కేసు మాత్రమే. ఇందులో పై స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా వాస్తవాలు తెలుసు. వీటిపై విచారణ జరపాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసాం. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఈ నెల 10వ తారీఖున కోర్టు చెప్తారని చెప్పినట్టుగా ఆయన మీడియా పాయింట్ దగ్గర తెలియజేయడం జరిగింది. మరొక పక్క A4గా ఉన్నటువంటి సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించి A4గా ఉన్నటువంటి సిఐ నాగరాజు స్నేహితుడిగా చెప్పబడుతున్నటువంటి సురేష్ అనే వ్యక్తి తప్పించుకుని పోయినట్టుగా తెలుస్తుంది. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి అన్ని కేసుల్లో కూడా ప్రైవేటు వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇతను సెటిల్మెంట్ చేస్తాడన్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి మేనమామ, ఎవరైతే సాయికృష్ణ మేనమామ ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ హెచ్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆ డెడ్ బాడీ మిస్ అవటంలో కానీ, డెడ్ బాడీని మాయం చేయటంలో కానీ సురేష్ యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకుని విచారించినట్లయితే ఒకవేళ నాగరాజు నిజం చెప్పకపోయినా వాళ్ళ ద్వారానా సరే నిజాలు బయటికి రప్పించవచ్చు అన్నట్టుగా సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా సాయికృష్ణ కానీ, సాయికృష్ణ తల్లి కానీ తనకు తెలియదు అన్నట్టు, నవీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించిన హత్య కేసులో సాయికృష్ణ మాత్రమే తనకు తెలుసు అన్నట్టుగా సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తుంది నాగరాజు. మరొక వైపు టాస్క్ ఫోర్స్ అధికారులు అందరూ కూడా మీకు కస్టడీకి తీసుకొచ్చి మీకు అప్పగించారు కదా, ఈ విషయంలో మీరైతే అవన్నీ కూడా కానిస్టేబుల్స్ని అడగండి అన్నట్టు, ఈ కేసులో సీఐ నాగరాజ్తో పాటు మరొక సీఐ కూడా ఇతనికి సహకరించాడు అన్నటువంటి కోణంలో, అలాగే టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి అధికారులు కూడా విచారించే పనులు సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక 2 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయం ఉంది. మరొక వైపు సీఐ నాగరాజు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. తను అన్యాయంగా రిమాండ్లో ఉంచారని, ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని. దానికి సంబంధించి కూడా విచారణ హైకోర్టులో కొనసాగుతుంది. సాయికృష్ణ పిన్ అయినటువంటి కనకదుర్గ స్వయంగా చెప్పారు, ఒక హత్య కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ వేసినటువంటి చరిత్ర లేదు కోర్టులో, కానీ నాగరాజు వేశాడని చెప్పి. మరొక వైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుసరించకుండా తన నాగరాజును కలవనివ్వకుండా కుటుంబ సభ్యులను, లాయర్లను అడ్డుకుంటున్నారు సిట్ అధికారులు అంటూ మరొక పిటిషన్ సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి పిటిషను ఆయన భార్య భవానీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనిపై కూడా విచారించినటువంటి హైకోర్టు ఈ కేసుని తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అతని డెడ్ బాడీ ఏమైంది అన్నటువంటి అంశం అయితే బయటపడలేదు. అతను ఎలా మాయం చేశారు, అతని బూడిది కూడా దొరకకుండా చేసినటువంటి పరిస్థితిలో
నాగరాజు చాలా ధైర్యంగానే సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం సిట్ అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు ఆయన మౌనంగా ఉంటున్నాడు. అసలు సాయికృష్ణ తెలియదు, ఆ తల్లిని చూడలేదు అన్నట్టుగా సమాధానం చెప్తున్న పరిస్థితి చూస్తుంటే ఈ కేసులో నిజానిజాలు బయటపడేటువంటి అవకాశం ఉందా? మరొక వైపు సాయికృష్ణ బంధువు అయినటువంటి కనకదుర్గ కూడా చెప్పారు. అలాగే కొంతమంది హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం కూడా చెప్తున్నారు. సిట్ అధికారులు పోలీసు రిలేషన్ ఉన్నది, నేరం ఆరోపించబడినటువంటి వారు పోలీసులే, కేసు విచారించే వాళ్ళు కూడా పోలీసులే, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక బ్రదర్హుడ్ రిలేషన్ ఉంటుంది. కాబట్టి కేసులో నిజానిజాలు బయటపడేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కేసును సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నామంటూ వాళ్ళు కూడా చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి సిఐ నాగరాజ్ అయితే ఎటువంటి సమాచారం కూడా సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి ఏ వివరాలు తనకు తెలియదు అన్నట్టుగా మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరొక 2 రోజుల్లో విచారణ ముగియనుండటంతో ఇప్పుడు ఆయనతో పాటు రిమాండ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ కేసు ఏ రకమైనటువంటి మలుపులు తీసుకోనుంది, సాయికృష్ణకి డెడ్ బాడీకి సంబంధించినటువంటి అసలు నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉందా, లేకపోతే నాగరాజు మౌనంగా ఉండటంతో ఈ కేసులో ఎప్పటికీ కూడా నిజాలు బయటకు రాకుండా ఒక అన్సాల్వ్డ్ కేసుగా ఈ కేసు మిగిలిపోయేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు, గాదే సాయికృష్ణ లాకప్ డెత్, టార్చరు అందరికీ తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ. అక్కడ పోలీసు వారు జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్గా 3 పాత్రల్లో వాళ్ళు పోషిస్తూ దీనిలో నిజమైనటువంటి పాత్ర కలిగినటువంటి పెద్ద ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ని షీల్డ్ చేస్తూ ఆ చిన్న లెవెల్కే కన్ఫైన్ చేసి మమ అనిపించుకునే లెవెల్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి దానిలో నిజమైన ముద్దాయిలు, రియల్ అక్యూజ్, రియల్ కల్ప్రిట్స్ ఇన్ దట్ కేస్, వాళ్ళని ముద్దాయిలుగా అరే చేస్తూ మేము గతంలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే కంప్లైంట్ స్టే చేసి గౌరవ కోర్టు వారు పోలీసు వారిని అడుగుతారు, ఏవయా వీళ్ళని ముద్దాయిలు 3 పేర్లు పెట్టారు, వాళ్ళని కూడా మీరు ముద్దాయిలు చేస్తున్నారా లేదా అని. వాళ్ళు చేస్తున్నామంటే ఛార్జ్షీట్లో 2 బర్జ్ అయిపోతాయి. వాళ్ళు చేయలేదంటే మా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్లో తీసుకొని ఆ 3 ముద్దాయిల్ని దోషులుగా కోర్టు ముందు నిలబెడతారు. ఇది ప్రొసీజర్. దీని మీద గత 3 సార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది. ముద్దాయిల తరఫున ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్స్ కూడా వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పారు. అదిగాక ఎంటైర్ స్టేట్ ప్రాసిక్యూషన్ మెషినరీ, ఇఫ్ ఐఎమ్ రైట్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ మెషినరీ ఎంటైర్ వాళ్ళు కూడా కుతూహలంగా దీనిలో పార్టిసిపేట్ చేసి ముద్దాయిలు అఫిషియల్గా లేకపోయినా వాళ్ళ ఆతృత, వాళ్ళ దీన్ని ముద్దాయిల మీద ఈగబడకూడదు అనే ఒక అభిప్రాయం అవుతున్నట్టు చాలా స్పష్టంగా అవుపడుతుంది. కానివ్వండి, ఎవరు చెప్పినా చట్టం 2x2 4, నేను చెప్పినా ఒకటే, గవాస్కర్ చెప్పినా ఒకటే, మా సుదర్శన్ అన్న చెప్పినా ఒకటే, వాళ్ళు చెప్పినా ఒకటే. చట్టం అందరికీ సమానం. చట్ట ప్రకారం ఈ అఫెన్స్లో, ఈ క్రూరాతి క్రూరమైనటువంటి నేరంలో ఖచ్చితంగా నిజమైనటువంటి ముద్దాయిలు కోర్టుకి ముందర నిలబడేటట్టు ఖచ్చితంగా చేస్తాం. ఇది తప్పదు. సో ఎవరిని తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పించుకున్నా వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళ తరఫున అడ్వకేట్స్ వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పుకునేందుకు హక్కు ఉంది. కానీ ప్రాసిక్యూషన్కి మటుకు ముద్దాయిల్ని సైడ్ చేయడం అనేది లేదు. అది చరిత్రలో ఒక ముద్దాయికి ప్రాసిక్యూషన్ వర్గం నిలబడద్దంటే అది లేదు. కానీ విత్ ఎ ఫసాద్, ఆ ఫసాద్ వేసుకొని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఎవిన్స్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద అక్యూజ్డ్. అదండి. ఎనీ క్వశ్చన్స్? ప్రాబబ్లీ 10వ తేదీ ఆర్డర్స్ ఉంటాయని గౌరవ జడ్జి వారు మాకు ఇప్పుడే వాదనలు పూర్తయినాయి. ఒక 3-4 అవర్స్ జరిగినాయి. 3-4 అవర్స్ కంటిన్యూస్గా
ఇరుపక్షాల వాదనలు జరిగినాయి, వాదనలు కన్క్లూడ్ అయిపోయినాయి. బహుశా 10వ తేదీ ఈ కేసు మీద ఆర్డర్స్ వస్తాయని జడ్జి గారు టెంటేటివ్గా చెప్పారు. చూస్తాం, 10వ తేదీ రావచ్చు. ఒకటే చెప్తున్నాం మళ్ళా, హౌ ఎవర్ టాలర్ యు ఆర్, లా ఈజ్ స్టిల్ టాలర్ దాన్ యూ. మీరు ఎంత పొడుగైనా, ఎంత బలవంతులైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న చట్టం మీకన్నా పెద్దది. ఈ దేశ న్యాయ చరిత్రలో చట్టం ప్రకారం దాన్ని అధిగమించిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకొని లేదు. మీరు ఈ కేసు బిగినింగ్ నుంచి మీరు వివిధ కోర్టులో చెప్పినటువంటి మాటలు అవే మీకు శత్రువులై కూర్చున్నాయి. కొత్తగా ఏం పడలేదు. మీరు 15వ తేదీ గౌరవ హైకోర్టు వారి దగ్గర సాయికృష్ణ అనే వ్యక్తి మాకు తెలియదు, రెస్పాండెంట్స్ డీజీపీ అండ్ ది కమిషనర్ 2 and 3 వారిని కోర్టు వారు రెస్పాండెంట్స్ అడిగినప్పుడు సాయికృష్ణ ఎవరో మాకు తెలియదు, అతన్ని మేము డిటెన్షన్ చేయలేదు. ఇప్పుడు టీమ్స్ పంపించి ఎతికిస్తామని మీరు గౌరవ హైకోర్టు వారి వద్ద మీరు చెప్పినటువంటి మాటలు. మీకు 29వ తేదీ 28వ తేదీ మీకు మెయిల్స్ వచ్చి ఉన్నాయి. ఇల్లీగల్ డిటెన్షను, టార్చరు, చంపేస్తారు అని చెప్పి ఒక అడ్వకేటు, వాళ్ళ మదర్ సిస్టరు ఇన్సిడెంట్లో ఆమె అడ్వకేట్, ఆమె మీకు మెయిల్స్ ఇచ్చింది. మీరు ఉదాసీనత కాదది. యు హ్యావ్ బికమ్ co-conspirators in the offense. You have become the abettors in the offense. Abettor can also be called by illegal omission. మీ దృష్టికి వచ్చినప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్, చంపేస్తున్నారు మీ దృష్టికి వచ్చినప్పుడు. మీకు 6వ తేదీ మీరే పట్టుకొచ్చారు కమిషనరేట్ నుంచి పోయి టాస్క్ ఫోర్స్. 6వ తేదీ మీ ఫోర్సే పట్టుకొచ్చింది. హైకోర్టులో మీరు మాకు తెలియదని చెప్తారా? జూన్ 15